న్యూస్ లో డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసును మూసివేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 37 మందిపై విచారణ క్లోజ్ చేసినట్లు ఉత్తర్వుల్లో న్యాయస్థానం వెల్లడించింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పేర్కొంటూ నిందితులపై కేసు విచారణను మూసివేసింది. తుది నివేదికపై వాదనలు వినాలంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ని ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. కేసు విచారణపై సిఐడి తుది నివేదిక ఆమోదిస్తూ ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. సుమారు 371 కోట్ల రూపాయల దుర్వినియోగం అయినట్టు సిఐడి కేసు నమోదు చేయగా ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు 2014-19 సీఎం చంద్రబాబు సీఎంగా విధులు నిర్వహించిన సమయంలో అయితే పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ఉందో వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ దీనిపై అయితే కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది ఈ ఏసీబీ. అయితే దీంట్లో ప్రధానంగా ఏసీబీ కేసు నమోదు చేయడానికి గల కారణం అప్పటి మాజీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి ఉన్నారో ఈయన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేసింది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఉందో ఏసీబీ పూర్తి స్థాయిలో కూడా దీనిపైన అయితే విచారణ చేపట్టి దానికి సంబంధించిన కేసులో ఎలాంటి ఏదైతే ఉందో అక్రమాలు జరిగినట్లుగా అవినీతి జరిగినట్లుగా సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు అంతా కూడా కోర్టుకు అయితే సమర్పించింది ఏసీబీ కోర్టులో. అయితే దీంట్లో ప్రధానంగా ఆ కోర్టు కూడా దీనికి ఏదైతే వచ్చిన రిపోర్ట్ ఉందో ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దానిని పరిశీలించి దానిపైన ఒక నిర్ణయం అయితే నిన్న తీసుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించి కేసులో ప్రధానంగా 37 మంది ముద్దాయిలుగా పేర్కొంది గతంలో ఈ కేసులో. అయితే దీంట్లో సీఎం చంద్రబాబుతో సహా మిగతా 36 మంది పైన కూడా ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ అనంతరం నిన్న ఏదైతే ఉందో ఏసీబీ కోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టు దీన్ని అయితే కేసునంతా డిస్పోజ్ చేస్తూ తీర్పునిచ్చింది. అయితే ఈ కేసు అంతా కూడా తీసి వాదనలు మరొకసారి వినాలి అని చెప్పానంటూ మాజీ కార్పొరేషన్ అజయ్ రెడ్డికి దీనిపైన మరోసారి వాదనలు వినాలంటూ ఒక పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ పైన కూడా తోసిపుచ్చింది ఏసీబీ కోర్టు. అయితే దీంట్లో ప్రధానంగా ఆనాడు సీఎం చంద్రబాబును అరెస్ట్ అయ్యే పర్వం ఏదైతే ఉందో ఆ అరెస్ట్ పర్వం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే 53 రోజుల పాటు జైల్లో సీఎం చంద్రబాబు నంద్యాల పరిసర ప్రాంతాల్లో పర్యటనలో ఉన్నప్పుడు అక్కడ ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఎక్కడ చూసినా తెలుగు వారంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఏ రాష్ట్రంలో చూసినా తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా పెద్ద ఎత్తున ఈ కేసు పైన అయితే నిరసన తెలిపిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్, దానికి సంబంధించి నేడు పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఆధారాలు లేకపోవడం, నిరాధారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఆధారాలు లేక ఆ కేసును అయితే డిస్పోజ్ చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. సింధు, సిబిఐ కోర్టు ఇప్పుడు ఈ కేసుని డిస్పోజ్ చేయడంతో ఇప్పుడు పూర్తిగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకి ఉపశమనం లభించినట్టేనా? దీనిపై టీడీపీ శ్రేణులు ఎవరైనా స్పందించారా? ఖచ్చితంగా సింధు, ఈ కేసు ఏదైతే ఉందో పెద్ద ఉపశమనంగానే ఉంది అని చెప్పాలి. వాస్తవంగా దీంట్లో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ఆనాడు అరెస్టు పర్వం ఏదైతే ఉందో ఈ అరెస్టు తర్వాత పెద్ద ఎత్తున కుంగిపోయింది. ఒక్కసారిగా పార్టీ శ్రేణులంతా కూడా కుంగిపోయిన పరిస్థితి. రాష్ట్రంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా పెద్ద ఎత్తున దీనిపైన ఆందోళనలు చేపట్టారు. పెద్ద ఎత్తున చంద్రబాబుతో అంటే వయసు రీత్యా చాలా సీనియర్ నాయకుడు, రాష్ట్రానికి 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సీనియర్ నాయకుడు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి సీఎంగా అదేవిధంగా తను బాధ్యతలు నిర్వహించడం, అదేవిధంగా పలువురికి అత్యంత సన్నిహితంగా కేడర్ను అంతా కూడా ఓన్ చేసుకున్న పరిస్థితి అయితే కనబడింది. అయితే ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు అరెస్ట్ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున తెలుగువారు అంతా కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ఈ రోడ్లు అంతా బ్లాక్ చేసిన పరిస్థితి. ఆనాటి రోజులన్నిటినీ కూడా గుర్తు చేసుకొని మరోసారి అయితే టీడీపీ శ్రేణులు నెమరు వేసుకుంటూ ఆనాటి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఆ చేదు జ్ఞాపకాలన్నిటినీ కూడా తుడిచిపెట్టేసిన రోజు ఈ రోజు అంటూ కూడా వాళ్ళంతా కొంత ఈ కోర్టు కేసు ఏదైతే ఉందో ఏసీబీ కోర్టు
స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఈ కేసును అయితే కోర్టు డిస్పోజ్ చేయడంతో చాలా ఆనందం వ్యక్తం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ శ్రీహరి.